అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే పాప విషయంలో మస్తు ఇబ్బంది పడినట్టు మేము. కాబట్టి టీమ్స్ అందరూ ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ముట్టిండు, స్వస్థపరిచిండు పాపని. అసలు అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రియాంక మెసేజ్ ఎక్కడ మిస్ అవుతుంది అనుకున్నా కానీ దేవుడు మిస్ కానీ వెళ్ళాడు. మరి మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి సంతోషంగా ఉంది కాబట్టి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆ రోజు మస్తు మీటింగ్ స్టార్ట్ అయ్యే ముంగట 10 నిమిషాల ముంగట మీటింగ్ స్టార్ట్ అయ్యే 10 నిమిషాల ముంగట మస్తు భయం అయింది మాకు, తెలుసా. ఇంకోటి ఏంటంటే మెసేజ్ ఆ రోజు అన్నకి ఇద్దాం అనుకున్నాము. ఇదే మెసేజ్ ఈ రోజు మెసేజ్ ఆ రోజు అన్నకి ఇద్దాం అనుకుని అన్న కూడా ఫోన్ చేసినాం ఆల్రెడీ. అన్న కూడా మళ్ళీ సరే అన్న తర్వాత మళ్ళీ మేమే ఎద్దులో పెండింగ్ చేసుకోదాం. ఎంతైనా సరే దేవుడు మనకు అన్నిట్లలో తోడుగా ఉంటాడు. అది నేను చెప్పాల్సిన విషయం. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. మన మధ్య దీపా సిస్టర్ ప్రార్థన చేస్తుంది, ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం మంత్రం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభువా. తండ్రి దేవాయచు ప్రభ, ఇచ్చిన యొక్క సమయాన్ని అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవాయచు ప్రభ, దీవారాత్రుల ప్రభ మమ్మల్ని కంటి పాప వల్లే కాచి కాపాడిన గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి. దేవాయచు ప్రభ, మా అతిక్రమంలో అన్నిటిని క్షమించి ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించి నడిపించుకుంటున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, మరి ఇక్కడ కూడుకొని మేమందరం ప్రార్థిస్తున్నాగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి నాయన. సాయపడమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవ, ప్రతి బిడ్డని సన్నిధికి రావాల్సిందే ప్రభా. ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశించత నింపండి ప్రభా. దేవా యేసు ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభా విజృంభించి నీ సేవ చేసేలాగా ప్రభా. ప్రతి బిడ్డకు ప్రభ నీ యొక్క కడవరి వశం చేత నింపండి నైనా. నీ యొక్క రాకడ సమయం ఎంతో త్వరలో ఉంది ప్రభా. కాబట్టి ప్రభా, మా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా మేము జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రభా. ఎందుకంటే ప్రభా, ప్రతిదీ మీరు లెక్క రాసుకుంటానన్నారు ప్రభా. కాబట్టి ప్రభా, మీరు రాసే ప్రతి లెక్కలో కూడా ప్రభా మేము మంచి పనులు చేసై ఉండాలి ప్రభా. కాబట్టి మాకు సహాయం చేయండి ప్రభా. కాబట్టి ప్రభా, నీ యొక్క పరిశుద్ధత్వం మాకు తోడై ఉంటేనే ప్రభా మేము సరైన మార్గంలో నడవగలుగుతాం తండ్రి. అందుకే యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధత్వం మా అందరికి అనుగ్రహించండి. దేవాయచు ప్రభా, మాకు సాయం చేయండి ప్రభా. ఈ 4 నెలల ప్రభా ఎంతో ఘోరమైన అంధకారం ఉంది తండ్రి. ఈ యొక్క అంధకారం నుంచి ప్రభా మా అందరికి విడుదల దయచండి. మేము విజయం పొందాలనైనా మరి మేము యుద్ధంలో ఉన్నాం తండ్రి. యుద్ధంలో మేము విజయం పొందాలంటే ప్రభా మా వేళకు యుద్ధం నేర్పించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా, ఆనాడు ప్రభా జోషువకి నువ్వు యుద్ధంలో ప్రతి చోట్ల మీరు విజయం ఇచ్చిన తండ్రి. అదే రీతిగా తండ్రి మాకు కూడా విజయం అనుగ్రహించండి ప్రభా. మేము యుద్ధంలో ఉన్నవారం తండ్రి. మరి ప్రతి యుద్ధంలో కూడా ప్రభా మేము విజయం పొందుటకు తండ్రి అనేకులకు నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. యేసయ్యా, మరి మీరే మాకు తోడ నడిపించండి. ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రాణి బిడ్డలుంటే ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి బిడ్డను కాలం వేసుకొని లాక్కరండి. ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశించేత నింపండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మా మధ్యలో ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. జీవించుచున్నవని పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా. ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది,
మృతుడవే నీవు మృతుడవే చల్లగా నైన ఉండు వెచ్చగా నైన ఉండు నులువెచ్చని స్థితి ఎలా సోదరా చల్లగా నైన ఉండు వెచ్చగా నైన ఉండు నులువెచ్చని స్థితి ఎలా సోదరి నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నను యేసు అన్న మాటను మరువబోకుమురన్నా యేసు అన్న మాటను మరువబోకుమురన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధునిగా ఉండనిమ్ము అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధునిగా ఉండనిమ్ము వాని వాని క్రియలకు జీతమిచ్చదనన్నాడు వాని వాని క్రియలకు జీతమిచ్చదనన్నాడు యేసు అన్న మాటను మరువబోకుమురన్నా యేసు అన్న మాటను మరువబోకుమురన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే ఏ గడియో ఏ క్షణమో ప్రభురాకడా తెలియదురా దొంగవలే వచ్చదనని అన్నాడు ఏ గడియో ఏ క్షణమో ప్రభురాకడా తెలియదురా దొంగవలే వచ్చదనని అన్నాడు గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా అంతము వరకు నిలచియుండుమా అంతము వరకు నిలచియుండుమా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమురన్నా ఆ మొదటి క్రియను చేయుమురన్నా జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే థ్యాంక్ యూ అందరికి ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తారు. ప్రార్థన చేస్తాం బ్రదర్. పరిశుద్ధుల వగు తండ్రి, ఇశ్రాయేలుల గొప్ప దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ఉదయం నుంచి ఇంతవరకు మనకి కాచి కాపాడినారు, సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. అడుగడుగునా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభావ. దుష్టుడు ప్రభావ అనేక పర్యాలు మళ్ళీ పొట్టిని చూస్తున్నా కానీ ప్రభావ మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకు మీకు వందనాలు. మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు. నేను ఈ సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధిలో సమయం గడపని ఆశపడుతున్నాం. మీ యొక్క స్వరాన్ని వీళ్ళని ఆశపడుతున్నాం. మీ వాక్యంలో మీ జీవాన్ని మేము పొందుకోవాలా ప్రభావ. నేను అటువంటి సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ధ్యానించాలా, మా జీవితంలో పాటించాలా, అనుభవపూర్వకం ప్రకటించాలా.
అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని, ఇందులో పాల్గొంటున్న వారందరి జీవితాల్లో విశేషమైన కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సేవా పరిచర్యలో ముఖ్యంగా మనకి కావాల్సింది దహించు అగ్ని, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మన దేవుడు దహించు అగ్ని అన్న విషయం మనకు అందరికి తెలిసిందే. కానీ నీలో అటువంటి అగ్ని లేకపోతే ఏమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా. నీలో అగ్ని లేకపోతే నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. నీలో దహించు అగ్ని లేకపోతే వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేయలేవు, 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేవు. ఇంటికి రాగానే వాక్యం చదవాలని తపన ఉండదు, ఆసక్తి ఉండదు. దేవుని గురించిన విషయాలు బహుగా తెలుసుకోవాలన్న తపన ఎట్టి పరిస్థితిలో ఉండదు అన్నట్టు. అయితే ఏమవుతుందంటే దుష్టుడు నిన్ను మోసగించినట్టు. ఆ మోసంలో ఏం జరుగుతుందంటే ఈ లోకాతీతమైన విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి మనము సమయాన్ని మొత్తం పోగొట్టుకుంటాం. అనేక పర్యాలు నేను మీకు చూపిస్తాను. ఈ లోకాతీతమైన జీవితము అంటే ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. నాకు తెలుసు ఆ వాక్యం. అట్లా తెలిసి కూడా ఎంతో వైరం తెచ్చిపెట్టుకున్నాం ఇన్ని సంవత్సరాలు మనం. కానీ దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అందులో నీ యొక్క బలిపీఠం అంటే నీ హృదయం, నీ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలా అనేది మనం మోషేని కూర్చున్న ఉపమానాలలో ముఖ్యంగా ఆ మందిరానికి సంబంధించిన ఉపమానాలు మనం చూస్తుంటాం. 24 గంటలు అక్కడ వంతుల చొప్పున యాజకులు ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా దీపస్తంభంకి నూనె సరఫరా చేస్తా వాళ్ళు రాత్రులంతా మేల్కొని ఉంటారు యాజకులు. ఉదయం పూట ఇంకొక వంతుల చొప్పున యాజకులు. అగ్ని ఆరిపోద్దన్నట్టు పరిశుద్ధ మందిరంలో. కాబట్టి మీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం అంటాడు కదా కొరింథీయుల రాష్ట్ర పత్రికల పౌలు. కాబట్టి నీ హృదయంలో అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలంటే ఈ లోకపు విషయాలని నువ్వు షట్ డౌన్ చేసుకోవాలా. ఈ లోకపు న్యూస్ కానీ, ఈ లోకపు మాటలు, ఈ లోకపు తత్వం ముఖ్యంగా అంటే ఈ లోకపు గుణగణాలు, ఈ లోకపు ఫిలాసఫీస్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ లోకానికి సంబంధించిన ఏవిలో ఎందులోనూ ఎక్కువ సమయం గడిపినావంటే నీ అగ్ని ఆరిపోతున్నట్లే. నీ అగ్ని తరచుగా మండుతూ ఉండాలంటే దివారాత్రులను ధ్యానించాలని వాక్యం తెలుసు కదా. దివారాత్రులను ధ్యానించేవాడు ఎట్లా ఉంటాడు అనే విషయం కూడా మీకు తెలుసు కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తాం కదా. ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడట. అంటే నీ జీవితాంతం నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు ఏ పని చేసినా విజయం వస్తూనే ఉంటుంది. నీలో అగ్ని చల్లారిపోతే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ పాయింట్, క్రమేణా ఒకేసారి చల్లారిపోదు. మీకు తెలుసు క్యాండిల్ కానీ దీపం కానీ ఒకేసారి ఆరిపోదు. ఈవెన్ ట్యూబ్ లైట్ కానీ ఎలక్ట్రిక్ బల్బ్స్ కానీ అవి త్వరగా ఒకేసారి కాలిపోవు. అవి తరచుగా కాలిపోతా ఉంటాయి అన్నట్టు. అట్లనే నీలో అగ్ని కూడా ఒకేసారి ఆరిపోదు, మెల్లమెల్లగా ఆరిపోతుంటాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే బల్బు వెలగాలంటే దానికి పవర్ సప్లై అవసరం. అదే రీతిగా అగ్ని మండాలంటే దానికి నూనె అవసరం. ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ప్రభు మనకి అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు తన బిడ్డల ద్వారా, తన భక్తుల ద్వారా. అట్లనే మనం చూస్తాము కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చేస్తామంటే కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అని స్టార్ట్ చేస్తాడు వాక్యం. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అదొక సంఘము. కొలసీ అనేది ఒక పట్టణం అని కూడా మీకు తెలుసు గ్రీసు దేశంలో. అప్పుడు ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే యేసు ప్రభువునందు నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు పరిశుద్ధుడు, లేకపోతే నీకు పరిశుద్ధత లేదన్నట్టు. ముఖ్యంగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏముందంటే పౌలు 10వ వర్షంలో ఏమంటుండంటే చూడండి, పౌలు 10వ వర్షంలో ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లుండాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో
పాలివారం అగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు నిజంగా విశ్వాసివి అయితే, విశ్వాసరాలవైతే ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించాలంట. మీరు ఎట్లా తెలుసుకుంటారు చెప్పండి ఆయన చిత్తాన్ని పూర్ణంగా? అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టిండు. మీరు పరిశుద్ధులు ఎట్లా? విశ్వాసులు కాబట్టి. యేసుప్రభు నందు విశ్వాసం వస్తే పరిశుద్ధులు, దాని తర్వాత పరిశుద్ధులు ఏం చేయాలా? ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలా? మీరు చెప్పండి, ఈ ప్రశ్న నీకు వేస్తే రోజు నువ్వు జవాబు ఇవ్వగలవా? నీకు తెలుసా ఆయన చిత్తము? ఆయన చిత్తం పూర్ణంగా నువ్వు ఎక్కడ గ్రహించినవా? మళ్ళీ నువ్వు ఎంతో సేవలు ఉన్నావు, ఎంతో వాక్యం చెప్తా ఉంటావు, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటావు, దయ్యాలు వెలువడుతూ ఉంటావు, రోగులను స్వస్థపరుస్తూ ఉంటావు. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించినవా? తర్వాత ప్రతి సత్కార్యంలో సఫలం అవుతున్నావా? అంటే సక్సెస్ పొందుతున్నావా ప్రతి మంచి పనిలో? ఒకటే సీక్రెట్ నేను మీకు చెప్పాలా, మిమ్మల్ని భయం వెంటాడుతుందంటే మీలో అగ్నిపోయింది. మీరు ప్రతి చిన్నదానికి భయపడుతున్నారంటే మీలో అగ్ని చల్లారిపోయింది. నేను అందుకే పరిచర్యలో ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి, లాస్ట్ 5 days నుంచి నేను లేను హైదరాబాద్లో. అనేక ప్రాంతాల్లో దిగుతా ఉన్నాను, సేవా పరిచర్యలో దిగుతాను, కొంత ఆఫీస్ పని మీద దిగుతాను. ఎంత ట్రావెలింగ్ అలసిపోతా ఉంటాం కదా. అయినా కానీ రాత్రి నిన్నైతే 1 o'clock వరకు నేను ప్రార్థనలోనే ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రార్థన? 10 గంటలకు స్టార్ట్ చేసిన ప్రార్థన 12:30 దాటిపోయింది. నేను అట్లనే మోకాళ్ళ మీదనే నిద్రపోయిన కొంతసేపు, మళ్ళా లేచి ప్రార్థన చేస్తున్నా. 1:30 అయిపోయింది. అది ఎక్కడ? కేరళలో. ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉంటే నాకు మంచి అవకాశం ఉన్నట్టు. రాత్రి 1 o'clock 2 o'clock వరకు ప్రేయర్లో ఉంటాను. ఆత్మలు పెద్ద పెద్ద దురాత్మలు వచ్చి ఛాలెంజ్ చేసిన నిన్న. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిని దురాత్మలు ఛాలెంజ్ చేయాల. ఇంతవరకు మీకు ఎవరికి కాలేదు. మీరు ముఖాముఖిగా ఎటువంటి దురాత్మ శక్తులను చూడలేదు. చూసిన రోజే మీరు ఎవరో మీకు తెలుస్తుంది. మీరు ఎంతగా ఆత్మలో పరిపక్వం చెందినరో మీకు తెలుస్తుంది. మీకు దురాత్మలు వచ్చి సవాల్ చేసేంత వరకు మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. మీరు ఎంతైనా గంభీరంగా బయటికి చూపించుకోవచ్చు మీ భక్తిని, మీరు ఎంతసేపు అయినా వర్షిప్ చేయొచ్చు భాషలలో, మీరు ఎంతగానో మంచిగా పాటలు పాడొచ్చు. కానీ ఈ ఆత్మీయ పోరాటంలో ఒక్కసారి ఆ దురాత్మ వచ్చి నేను అటాక్ చేసినప్పుడు అప్పుడే నీకు తెలుస్తుంది నీ స్థితి ఎక్కడుందని. నిన్ను చంపనీకి చూసినప్పుడు, నువ్వు భయంకరంగా అరుస్తా ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందని. కానీ అంతవరకు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, ఎందుకంటే నువ్వు ఇంకా పసిపిల్లవాడివే, పసిపిల్లవే. కానీ ఎంతకాలం ఇంకా పాలుదాగా పసిపిల్లలాగానే మనం ఉంటాం. ఆయన చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడనై ఉన్నాడు. 2 పాయింట్స్ అక్కడ. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. మరి నువ్వేంది? బూడిదనా? మన జీవితాలు అట్లనే తయారైనాయి. బూడిదమయమైనప్పుడు ఏమవుతుంది తెలుసా? అంటే మీకు చెప్పండి, బూడిదంటే ఏంది? అంతా పోగొట్టుకునే జీవితం, అన్ని పోయినట్టే మన జీవితాల్లో. ఆయన అగ్ని దహిస్తుంది, అది మండుతూనే ఉంటుంది. ఆ అగ్ని చిన్న పొద నుంచి నేర్చుకున్నాం ఆ విషయాలు మనం. మన దేవుడు ఆరిపోని అగ్ని. నువ్వు కూడా అట్లనే ఉండాలా. నువ్వు కూడా ఆరిపోని అగ్నిలాగా ఉండాలంటే ఏం చేయాలా? దివారాత్రమైన వాక్యాన్ని ధ్యానించాలి. కనీసం 2 గంటలు ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. లేకపోతే దేవుడు ఒక వాగ్దానం చేసిండు కేబీపీఎన్కి, నేను చెప్పిన చాలాసార్లు, మీ పరిచర్యలో విశేషమైన అద్భుతాలు నేను చూడబోతున్నాను. కఠినమైన మంత్రాలు, కఠినమైన చేతబడులు కూలిపోతే మీ ఎదుట నిలబడలేవు, అసలు మిమ్మల్ని పట్టుకోలేవు. మీరు వచ్చినట్టే పరిగెత్తిపోతుంటాయి అవి. అటువంటి వాగ్దానం దేవుడు నాకు చేసిండు కేబీపీఎంలోకి. తర్వాత విశేషమైన అద్భుతాలంటే మీలో చచ్చిపోయిన కూడా లేపే ఆ యొక్క శక్తిని నేను మీకు ఇస్తాను. మరి ఆ లెవెల్కి మీరు ఎప్పుడైనా ఎదగగలరా మీ లైఫ్ టైంలో? చెప్పండి. చల్లబడిన జీవితాలు, బలిపీఠం మీద బూడిదే ఉంటే బలిపీఠం ఎందుకు పనికి వస్తుంది చెప్పండి?
బలిపీఠం మీద ఎప్పుడు బలి అర్పిస్తా ఉండాలా, దాని మీద అగ్ని మండుతూనే ఉండాలి దివారాత్రం. దేవుని మందిరంలో నువ్వు బలిపీఠం నుంచి పరిశుద్ధ స్థలంకి వెళ్ళినప్పుడు అక్కడ దీపస్తంభము వెలుగుతూనే ఉంటుంది 24 గంటలు. వెలగకపోతే నువ్వు బూడిదైపోతావు. బూడిద ఏంటంటే ఫినిష్ నీ పని. మళ్ళా నిన్ను తిరిగి ఆ బూడిద మొత్తం క్లీన్ చేసేసి చెత్త బయట పడేసి తిరిగి మళ్ళా కట్టెలు కూర్చి అక్కడ నూనె పోసి అగ్ని పెట్టుకోవాలంటే నేను చెప్తున్నా కదా 20 సంవత్సరాలు పడుతుంది. నేను అందుకే ఈ విషయంలో చాలా కేర్ఫుల్, చాలా చాలా జాగ్రత్తగా నేను జీవిస్తాను. ఒక్కసారి జారిపోయినంటే ఈ లోకంలో మళ్ళా తిరిగి రావాలంటే 20 సంవత్సరాలు అంటే నీ వయసు ఆల్రెడీ దాటిపోతుంది. మీరు తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ అగ్ని నీలో మండుతూనే ఉంటే ఏమవుతుంది తెలుసా, నీ వయసు నేను దాటదు. కాలం దాటుతుంటది, క్యాలెండర్స్ మారుతూ ఉంటాయి, కానీ నువ్వు ఇంకట్లనే ఉంటావు గట్టిగా. కాబట్టి మన దేవుడు దహించే అగ్నియు మొదటిగా. రెండవది రోషం గల దేవుడు. ఆయన రోషం గల దేవుడు అంటే సమాధాన పడడు. ఆయన రావాల్సిన మహిమ ఆయన పొందుకోక తప్పదు. అందుకే మనం ప్రతి క్షణం మహిమ పరుస్తూ ఉండాలి. నీ జీవితమే నేను మహిమ పరుస్తూ ఉండాలా. చూడండి, సేవా పరిచయంలో ఉండేవాళ్ళు అన్ని విషయాల్లో తరబిదు పొందడం. ఎందుకంటే ఇది యుద్ధం కదా. సైనికుడు తల నుంచి అరికాల వరకు సర్వాంగ కవచం ధరించుకొని సిద్ధంగా ఉండాలా. నువ్వు 24 గంటలు నీ స్వార్థము, వ్యక్తిగత జీవితాల గురించి పట్టించుకుంటా ఉంటావు. ఉద్యోగం ఇవన్నీ ముఖ్యమే, కరెక్టే. కానీ నువ్వు సైనికుడిని. ఆయన కొరకు జీవించాలంటే ప్రత్యేకంగా టైం ఖర్చు పెట్టాలి కదా. ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఉద్యోగంలో 8 గంటలు ఖర్చు పెడతావు. నువ్వు నిద్రపోవడానికి, తినడానికి, స్నానం చేసుకోవడానికి, ట్రావెలింగ్ చేయడానికి ఇంకో 8 గంటలు ఖర్చు పెడుతున్నావు. తక్కిన 8 గంటలు ఏం చేసినావు? యూట్యూబ్ వీడియోస్ చూసినాము, మొబైల్ ఫోన్స్ వాడినాము, సోషల్ మీడియా చూస్తున్నాము, ఫేస్బుక్ చూస్తున్నాము, ట్విట్టర్లు ఏమేమి ఉంటాయి అన్ని. అవన్నీ చూసి అలసిపోయి నిద్రపోతున్నాము. అంటే నువ్వు ఎక్కువ స్వార్థపూరితమైన జీవితంలో జీవిస్తున్నావు అన్నట్టు. ఎట్లా యుద్ధం చేస్తావు? అందుకే చిన్న సమస్య వస్తే నువ్వు షేక్ అయిపోతావు. కుటుంబంలో ఎవరికి ఏమైనా నువ్వు మొత్తానికి డిస్టర్బ్ అయిపోతావు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా, నీలో అగ్ని ఉందా లేదా అనుభవపూర్వకంగా నువ్వు చూడడం నేర్చుకోవాలా. అనుభవం, ఆ అగ్ని నీలో ఉందా లేదా నువ్వు చూసుకోకపోతే నువ్వు కేవలం వాక్యం చెప్పేవాడియో. నీ వాక్యం వెనక చూడండి, మార్కు సువార్తలో ఒక వాక్యం ఉంటుంది. అది నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఎక్కడికి పోయినా కానీ ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉంటాను అనేక ప్రాంతాల్లో. అది చూపించినప్పుడు మొన్న ఒక రోజు ఆదివారము కఠినమైన 2 దయ్యాలు బయటకు వచ్చినాయి మనుషుల నుంచి. ఒకటి సునాయాసంగా వెళ్ళిపోయింది, ఇంకోటి కనీసం ఒక 30 నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది దాన్ని ఎదుర్కోవడానికి. మార్కు సువార్తలో మన ప్రభువు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తని నువ్వు ప్రకటించాలంటే ఈ ఆజ్ఞ. తర్వాత నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. కాబట్టి ఇది మీకు తెలుసు, నమ్మినాం కాబట్టి, మనం ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి బాప్తిస్మం స్థిరపడినాం కాబట్టి మనకి ఇంకా శిక్ష లేదు. కానీ 17వ వచనం చూడండి, నమ్మిన వారి వలన. నువ్వు నిజంగా యేసుని నమ్మితే ఈ సూచక్రియలు కనబడాల. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఇది నేను ఎప్పుడు చెప్తుంటా, ఇది నీకు ఒక టెస్ట్. నువ్వు నిజంగా యేసుని నమ్ముకున్నావా లేదనేది బయట చెప్పుకోవడం కాదు, ఏదో గంభీరంగా వాక్యాలు చెప్తున్నది కానీ కాదు. మనకంటే గొప్పగా వాక్యాలు చెప్పడం చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ కాలి కోటి కూడా నేనైతే ఫిట్ కాదు. నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడను. నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్మిన దానవైతే నీ జీవితంలో ఈ సూచక్రియలు కనిపించాలా. ఏందవి? ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఎక్కడుంది చెప్పండి? ఇవన్నీ నీకు ఉన్నాయా? పాములను ఎత్తి పట్టుకుందురు. వీటికి సంబంధించిన ఆత్మీయమైన సత్యాలు అవన్నీ. మరణకరమైనది తాగినను అది నీకు హాని చేయదు. రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయా? నువ్వు ప్రార్థన చేస్తే విశేషమైన సూచక్రియలు జరుగుతున్నాయా?
నువ్వు నిజంగా ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే నీకు భాషల వరాలు ఉన్నాయా? భాషల వరం అంటే రకరకాల భాషలు రావాలి, ఒకటి కాదు. ఒక పక్షిరాజు వలె నువ్వు పామును ఎత్తి పైకి తీసుకొని పోగలవా ఆకాశం మీదకి? అది గజగజ వణుకుతుంది నేను చూస్తేనే. పక్షులను చూస్తేనే పాము గజగజ వణుకుతుంది. ఎందుకంటే పాముకు భయం ఏంటంటే గాలిలో దాన్ని లేపితే దానికి భయం. భూమి మీద ఉన్న వరకే చాలా పవర్ఫుల్ అది. నీ శరీరంలో ఎటువంటి విషము నీకు హాని చెయ్యదు. ఎవరు నీకు మందు పెట్టినా నీకేం కాదు. చూడండి, నిజంగా మీరు వాక్యంలో శక్తి ఉంటే మీరు నిజంగా వాక్యాన్ని బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రార్థన పూర్వకంగా, నాకు తెలుసు ఒకనొకప్పుడు హెబ్రోన్ సంఘంలో ఎవరన్నా వాక్య పరిచర్యకి పిలవాలంటే ఆదివారము వాళ్ళకి ముందే చెప్తారు శనివారం బాగా ప్రిపేర్ అయ్యి రావాలా బ్రదర్ వాక్యం చెప్పడానికని. అవును, ఇది యుద్ధం. ఇది నువ్వు ఒక్కరిని స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్తున్నావు అంటే ఎన్ని దుష్ట శక్తులు పారిపోతుంటే మనుషులను విడిచిపెట్టి ఎంతమంది రక్షణలకు వస్తుంటారు, వారి జీవితాలు సమర్పించుకుంటారు. అట్లాంటి అనుభవం లేకపోతే నువ్వు చెప్పి ఏం లాభం వాక్యం అని వాళ్ళు చెప్తారు. బ్రదర్ మీరు కనీసం ఒక 5 hours అన్నా కష్టపడినరా బ్రదర్, సిద్ధపడినరా బ్రదర్ అడుగుతారు మొహం మీద. చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేయాలంటే మీరు దానికి యోగ్యులా? 5 గంటలు బైబిల్ వాక్యంలో సిద్ధపడాలంటారు చెప్పడానికి. వాక్యం అన్ని రాసుకొని వాక్యాలు తరబిది చేసుకొని బాగా 5 గంటలు ప్రిపేర్ అయితేనే కానీ స్టేజ్ మీదకి ఎక్కడ నువ్వు అబద్ధం చెప్పగలవా? బ్రదర్ మీరు ఒక 5-6 గంటలు బైబిల్ వాక్యాన్ని కొరికి సిద్ధపడి రానంటే నువ్వు అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పి స్టేజ్ మీదకి ఎక్కగలవా? వాళ్ళ స్టాండర్డ్ అది. కానీ మనం 5-6 గంటలు కాదు, దివారాత్రాలు ధ్యానిస్తూ ఉంటాం మనం వాక్యాన్ని. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. నువ్వు నిజంగా వాక్యము, నీ వాక్యంలో శక్తి ఉంటే అంటే అగ్ని ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? ఈ సూచక్రియలు జరగాల. ఇవి లేవంటే నీదంతా టూత్ మాలిష్ వాక్యం అన్నట్టే కదా. నువ్వు ఎవరన్నా కావచ్చు, అది నేను కూడా కావచ్చు కదా. దేవుని వాక్యం అంటే ఆశనే లేదు ఈరోజు చెప్తున్నా కదా. ఇప్పుడు ఊహించుకోండి, వాక్యం చెప్పమంటే ఆసక్తి లేనప్పుడు వాళ్ళ జీవితాలు ప్రార్థనలు ఎట్లున్నాయో నాకు ఊరికనే నేను చూడగలను దర్శనరీతిగా. కష్టాలు వచ్చినాక అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. అప్పుడు ఉపాసం ఉంటే ఏం లాభం? వేస్ట్, పనికిరాదు అది. కష్టాలు రాకముందు ఉపాసం ఉంటే కష్టాన్ని ఎదుర్కొంటావు. కష్టం వచ్చినాక నువ్వు ఎంత ఉపాసం ఉండు అది సబబు అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. దానికి తెలంగాణ భాషలో బిరంబాట్ అంటాం. ఒకప్పుడు చేయని ఉపవాస ప్రార్థన నువ్వు కష్టాలు వచ్చినాక చేస్తే అప్పుడు ప్రార్థనకి ఇది బిరంబాట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా నువ్వు కష్టాల కొరకు ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఈ సత్యం ఎన్నిసార్లు చెప్పబడింది మన జీవితాలలో, అయినా కానీ మనం దీన్ని పాటిస్తలేం. 20వ వచనంలో మార్కు సువార్తికుడు ఒక విషయాన్ని హెచ్చరిస్తుండు నీకు నాకు. నువ్వు నిజంగా వాక్యం ప్రకటిస్తే ఏం జరగాల చూడండి. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించేది, ప్రభు వారికి సహకారకుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యంను స్థిరపరచుండెను. ఆమేన్. చూడండి ఏమంటున్నాడు. ఎప్పుడైనా చదివిండ్రా ఇది? మార్కు సువార్త 16-20 వచనం. నువ్వు వాక్యం ప్రకటించగానే ఏమవ్వాలంటే తెలుసా? వెంటనే వెంటనే అంటే నువ్వు చెప్పుకుంటూ పోయే కొద్దీ సూచక్రియలు జరగాలంట. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు చెప్తున్నారు, చెప్పండి ఒక సూచక క్రియ. నువ్వు వాక్యం చెప్పగానే దయాలు పడ్డాయా? నువ్వు వాక్యం చెప్పగానే స్వస్థతలు జరిగినాయా? నువ్వు వాక్యం చెప్పగానే కష్టాలు వెళ్ళిపోయినాయా? నువ్వు వాక్యం చెప్పగానే అప్పులు తీరిపోయినాయా? నువ్వు వాక్యం చెప్పగానే ఇల్లు అనుగ్రహించబడ్డాయా? నువ్వు వాక్యం చెప్పగానే ఇల్లు కట్టుకున్నావా? నువ్వు వాక్యం చెప్పగానే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? చదువులు వచ్చినాయా? సూచక్రియలు, అద్భుతాలు. నువ్వు వాక్యం చెప్పగానే మనుషులు నిజంగా వారి జీవితాలు దేవుడికి సమర్పించుకుంటున్నారా? రక్షణ పొందుతున్నారా? ఇవేవి జరుగుతలేవంటే మీరు బహు దుఃఖపడాల్సి వస్తుంది. ఏం తెలుసా? మీ వాక్యంలో ఫైర్ లేదు, అగ్ని లేదు. అంటే మీలో అగ్ని లేదు. మీరేదో చెప్పుకుంటా పోతున్నారు, కాలం వెలిగిస్తున్నారు అంతే. ఒకనొక దినం ఏమవుతుంది తెలుసా? మీలో అనేకులు బోధకులు కాకుండా ఎందుకు చెప్తుండే యాకోబు పత్రికలో? అందుకే నీవు చెప్తే వాక్యం వెనకాల సూచక్రియలు జరుగుతలేవు. అప్పుడు జరగకపోతే వాక్యము మనుషులలో స్థిరపడదు. అంటే మనుషులు రక్షణలకు రారు. ఏదో ఒక బాధ్యత లాగా ఏదో వచ్చింది కదా చెప్పాలి కదా అని చెప్పుకుంటూ పోతే కాదు. వాక్యము
చెప్పాలన్న తపన ఎందుకో తెలుసా? నువ్వు వాక్యం చెప్పకపోతే నీకు శ్రమ అని కూడా పౌలు జ్ఞాపకం చేశాడు. నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఆయనకు ఒక్కరికే శ్రమనా? క్రైస్తవులకు శ్రమ ఉండదు అనుకుంటున్నారా? మంచి మంచి చర్చశాలలో మనం ఉంటామే, పెద్ద పెద్ద చర్చశాలలో వాక్యం ధ్యానిస్తూ ఉంటామే, ప్రకటిస్తూ ఉంటామే. గంభీరంగా కార్లలో పోతాం చర్చెస్ కి. కార్లలో పోయి గంభీరంగా దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించిండని ఆడంబరంగా చూపించుకుంటాం. కానీ ఏనాడైనా క్రీస్తుని ప్రకటించినవా? క్రీస్తుని ప్రకటించకపోతే ఖచ్చితంగా క్రైస్తవులకు శ్రమనే. అందుకే మన ప్రారంభంలో చూస్తాం కదా 20వ అధ్యాయంలో 2 తీర్పులు. ఒకటి తీర్పు దేవుని ఇంటి వద్ద, దాని తర్వాత ఈ లోకానికి. ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి వద్దనే స్టార్ట్, దాని తర్వాత ఈ లోకానికి. కానీ మనం ఈ రెండింటి నుంచి విడుదల పొందినాం. ఏ శిక్ష విధలేదు మనకి క్రీస్తు చేసినందున్నది. కాబట్టి క్రీస్తు చేసినందునంటే వాక్యం స్థిరపడాల. వాక్యం స్థిరపడాలంటే సూచక్రియలు జరగాల. సూచక్రియలు జరగాలంటే నువ్వు వాక్యం ప్రకటించాలా. నువ్వు వాక్యం ప్రకటించాలంటే అందులో అగ్ని ఉండాల. లేకుంటే లొట్ట లొట్ట ఉంటుంది వాక్యం. అంటే అర్థం కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. నేను గమనిస్తాను ఆత్మలో. నేను మీ ఇంటికి వచ్చి చూడాను కదా, ఆత్మలో గమనిస్తుంటున్నారు. దీన్ని ఆన్ చేసేసి ఇంకెక్కడికో రూమ్ లో పోయి తినడము, పడుకోవడము, టీవీ చూడడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే నీలో అగ్ని లేదు, చల్లారిపోయినావు ఆల్రెడీ. నిన్ను వెలిగించడం బహు కష్టం. నేను అందుకే చెప్తా ఉంటాను, కేబిపిఎంలో చెప్పబడ్డ వాక్యాలు ఒక తరం వాళ్ళ కొరకు, మీకు గానే కాదు, నాకు తెలుసని ఎన్నిసార్లు చెప్పేసింది. ఈ వాక్యాలు ఎక్కడెక్కడ నుంచి వింటుంటారో తెలుసా? నాకు చెప్తుంటారు కొండలు. మీకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఒక వ్యక్తి అన్నాడు విశాఖపట్నం నుంచి, సార్ వాక్యం క్వాలిటీ పోయింది సార్ కేబిపిఎంలో అన్నాడు. చెప్పండి, దానికి నేను ఒక్కడనే బాధ్యున్నా? వినాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదు సార్ అన్నాడు. ఆంధ్ర అయినా విశాఖపట్నంలో. మనమేమో అందరికీ అవకాశం ఇవ్వాలా, అందరూ బాగా తరబీదు పొందాలా, గొప్ప దైవజనులు కావాలా, భూతలకరింతలు చేసే సేవకులు కావాలా అన్న ఆశతో మనం అందరినీ ప్రోత్సహిస్తున్నాము. ఏ చర్చ్ చేయదు నేను చెప్తున్నా మీకు. ఏ చర్చ్ అవకాశాలే వాక్యం ప్రకటించడం కొరకు. పాస్టర్ ఒక్కతే, వాళ్ళ పిల్లలే. యూట్యూబ్ లో వాళ్ళు తప్ప ఎవడి మొహం కనిపించద్దు. కానీ మనం అందరినీ ప్రోత్సహిస్తాం, ఎందుకంటే ఇది దేవుని విధానం. అందరినీ ప్రోత్సహించాలా, అందరి మొహాలు చూపించాలా, అందరు పరిచర్యకులు కావాలా. కేబిపిఎంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారని అందరు తెలుసుకోవాలని తప్పన. కానీ అదే తుస్సైపోతుంది కదా, రోజు రోజుకి క్వాలిటీ పోయింది. నేను చూస్తున్నా కదా. నువ్వు నిజంగా రోషం గల, ఇప్పుడు ఆయన దహించి అగ్ని గల దేవుడు, రోషం గల దేవుడు అంటే మళ్ళీ నీకు ఉందా? నువ్వు దహించి అగ్నిలాగా ఉన్నావా? నీకు రోషం ఉందా? రోషం ఉంటే ధైర్యంగా మొహం ఎందుకు చూపించలేవు పబ్లిక్ కి? నువ్వు నిజంగా మనుషులు రక్షణ పొందాలన్న తపన, ఆసక్తి నీలో ఉంటే నువ్వు యూట్యూబ్ వీడియో ఎందుకు ఆన్ చేయవు? నీ మొహం ఎందుకు చూపించవు? సిగ్గుపడుతున్నావా? లేక భయమా? ఎవడన్నా ఏమన్నా కామెంట్ చేస్తాడేమో నా మీద నేను చెప్పే వాక్యం అంటే? అట్లా ఉండొచ్చు. మనం అగ్ని నీలో చల్లారిపోయిందంటేనే ఇవన్నీ గుణగణాలు బయటికి వస్తూ ఉంటాయి. నువ్వు వాక్యం చెప్తే సూచక్రియలు జరగాల బ్రదర్ సిస్టర్స్. అందుకొరకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి స్వస్థత కలుగుతుంది? ఎవరికి కానప్పుడు నీ ప్రార్థన వేస్ట్ అన్నట్టే కదా. నువ్వు వాక్యం చెప్తే ఎవరు రక్షణ పొందుతున్నాడంటే నీ వాక్యంలో అగ్ని లేదన్నట్టే కదా, నీ వాక్యం వెలుగుతలేదన్నట్టే కదా. ఆయన వాక్కు బయలుదేరగానే వెలుగు కలిగాను, వెలుగు బయట రాగానే జీవం కలిగాను అని ఉంది కదా ఆది కాండంలో. ఆయన వాక్కు బయలుదేరగానే అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ లైఫ్. ఇంత బాగున్న వాక్యం ఏంటే, వాక్యం బయలుదేరగానే వెలుగు కలగడం. వెలుగు అంటే చూడండి జీవం. ఒకసారి వెళ్ళిపోతే, వెలుగు పోయిందంటే అది మూడుగానే. కాబట్టి నేను కొన్ని సలహాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. ఇది స్వీకరించే వాళ్ళు స్వీకరించాలని ఆశపడుతున్నా అందరూ. మొదటిదిగా, నీలో అగ్ని తిరిగి నువ్వు తెచ్చుకోవాలా. ఉజ్జీవం అంటే ఏందో తెలుసా బ్రదర్ సిస్టర్స్? ఉజ్జీవం అంటే ఉజ్జీవ కూటములు. ఇంగ్లీష్ లో రివైవల్ అంటారు. రివైవ్ అంటే డాక్టర్స్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయిన వాడిని రివైవ్ చేస్తారు.
ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చి వాడి గుండె మీద ఇట్లా గుద్ది ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తాడు, లేకుంటే గుండె మీద గుద్దుతాడు, లేకుంటే ముక్కులో నోట్లో నోరు పెట్టి ఊదుతాడు గాలి. ఇట్లా బెలూన్ లాగా ఉంటుంది, ఇట్లా ముఖం మీద పెట్టి బెలూన్తో రుద్దుతారు. అప్పుడు ఏమైనా గాలి లంగ్స్ లోకి పోతుంది అన్నట్టు. అది అదృష్టవశాత్తు వాడు బతికితే రివైవ్ అంటాం. అంటే రివైవల్ అంటే ఏంటంటే సచ్చినోడు బ్రతకడం అని అర్థం. చాలా మంది తెలియదు ఉజ్జీవ కూటములు అంటే ఏంటంటే చచ్చిపోయినాడు తిరిగి జీవింపజేయబడడం అన్న కూటములు. ఎవరు తెలియదు అది. ఉజ్జీవ కూటములకు ఎందుకు పోతారంటే నేను చచ్చిపోయిన ఆత్మలో బ్రతకడానికి పోతున్నా, మన ఆత్మ ఘోషిస్తుంది అన్నట్టు. మనకి ఉజ్జీవ కూటములు అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడో చనిపోయి బ్రతికిలేసిన వాళ్ళు ప్రభునంటూ జీవిస్తున్నాం. మనం నీకు అవసరం లేదు ఉజ్జీవ కూటములు, కానీ నీకు తిరిగి ఉజ్జీవ కూటములు అవసరం వచ్చింది ఈరోజు. ఎందుకంటే నీలో అగ్ని లేదు, పోయింది. నీ వాక్యంలో సప్పలేదు. నేను ప్రతి ఒక్కరి వాక్యం వింటా. నేను డైరెక్ట్ గా ఈవినింగ్ కూడా టైం ఉంటే ఆన్ చేసుకొని వింటా, లేదంటే ఎట్లా మీ వాక్యాలన్నీ నేనే ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టడం చాలా కష్టం తెలుసా, మీకు తెలియదు ఎంత టైం తీసుకుంటుందో. ఆ కంప్యూటర్ స్క్రీన్ చూసి చూసి కళ్ళన్నీ మంటలు అవుతాయి. అయినా కానీ నేను ఎందుకు చేస్తానంటే ఇది ప్రభు విధానం, ప్రభు నాకు అనుగ్రహించబడ్డ పిలిపి. అందరినీ ప్రోత్సహించాలా, అందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలా, దేవుని బిడ్డలు దేవుని సువార్థికులు ఎట్లుంటారని పరిచయం చేయాలని ఆశ. ఎంత టైం పెడతానంటే నేను ఇదే టైం నా స్వార్థం కొరకు పెడితే ఎంతో డబ్బులు సంపాదించుకుంటాను. నేను ఉదయం లేస్తేనే ఇవన్నీ చేస్తున్నా. కొన్నిసార్లు ఉదయం పూట కష్టం అవుతుంది అనేసి రాత్రి కొంచెం లేట్ అయినా ఆ వీడియో కంప్లీట్ చేసి రాత్రి అప్లోడ్ చేసి పడుకుంటున్నా. మీరందరూ వాక్యం వినేసిపోయి నిద్రపోతారు, కానీ ఆ వాక్యాన్ని నేను మళ్ళా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి దాని క్వాలిటీ పెంచి మళ్ళా యూట్యూబ్ లో పెట్టాలా. ఎంత కష్టంతో కూడిందో మీకు తెలియదు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన చర్చెస్ ప్రపంచమంతటా వారానికి ఒకటే వీడియో పెడతారు, కానీ మనం ప్రతిరోజు పెడుతున్నాం వీడియో. ఇవి ఉచితంగా రాలేదు కదా, ఎవడో కష్టపడుతూనే కదా ఇవన్నీ జరిగేది. మనం సంతోషంగా మన వీడియోస్ పెట్టినాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది. కొంతమంది బ్రదర్స్ డబ్బులు స్పెండ్ చేస్తున్నారు మన మైక్రోసాఫ్ట్ టీమ్స్ కి, వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు నెల నెల. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? నెల నెల డబ్బులు ఖర్చు పెట్టి ఈ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అకౌంట్ కొని ఆ యూట్యూబ్ ఆ వీడియోస్ మనం రికార్డ్ చేస్తున్న వీడియోస్ అక్కడ ఉంటాయి. వాటిని నేను మళ్ళా తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలి. నాకు కూడా ఇంటర్నెట్ చాలా ఖర్చు అవుతుంది కదా. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేయాలంటే టైం ఎంతో విలువ. నాకు పొద్దున్న లేచి పరిగెత్తాను, నేను 4-7కి వెళ్ళిపోతాను. అయినా కానీ ఎందుకు చేస్తాను? కొన్నిసార్లు కుదరకపోతే బస్సులో కూర్చొని బస్సులో చేస్తాను. అందరం బస్సులో అందరు నిద్రపోతుంటే వీడు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు కంప్యూటర్ మీద అనుకుంటా ఉంటాను. ఎవడని అనుకోని నేను నా ప్రభు కొరకు నేను చేస్తున్నాను. మన ప్రభు మన శిష్యుల కాళ్ళు కడిగిందంటే అర్థం ఏం చెప్పండి? ఇతరుల కొరకు మనం ఏం చేస్తున్నాం అంటే మనం తగ్గించుకుంటామని చూపిస్తాం, కానీ ఎక్కడ కూడా మనలో తగ్గింపు కనిపిస్తలేదు. అసలు 24 గంటల నువ్వు 1 గంట సేపు ప్రత్యేకంగా పొద్దున్న లేసి అలారం పెట్టుకొని బైబిల్ వాక్యం ధ్యానించి ప్రార్థన చేస్తే మీరు ఎందుకు సిద్ధపడవు చెప్పండి? మంచి మంచి బైబిల్ పుస్తకాలు కొనుక్కొని చదవాలి కూడా. సాక్ష్యాలు చదవాలి, ఇతరుల సాక్ష్యాలు చదవాలి దీర్ఘంగా. పొద్దుస్తమానం మనం యూట్యూబ్ లో వింటే ఏం రాదు, చదవాలా నీ కళ్ళతోని అక్షరాలు చదివి వాటిని నువ్వు నీ హృదయంలో భద్రపరచుకోవాలా. అప్పుడు ప్రభు అగ్నిని మళ్ళా రాజపెడతాడు. కాబట్టి మొదటిది ఈ అగ్ని నీలో ఇంకా ఉందా లేదా పరిశీలించుకో. కండిషన్ ఏం తెలుసా? అగ్ని ఉంటే నీలో భయం ఉండదు. అగ్ని నీలో ఉంటే నీకు భయం ఉండదు. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులను నువ్వు భయపడవు. అయ్యో ఏమైపోతుంది నా కుటుంబానికి అన్న భయం నేను ఎంటాడదు. నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటావు, ఎందుకంటే నాలో అగ్ని ఉంది. గ్రహించు అగ్ని నా దేవుడు నాలో ఉన్నాడు. ఆయన రోషం గల దేవుడు, నాకే రోషం లేదు. కాబట్టి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అంటే అగ్నిని రుచి చూడకుండా ఎట్లా చెప్పగలవు వాక్యం? చచ్చిపడ్డ వాక్యం ఉంటుంది. రెండవ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మొదటి పాయింట్ అగ్ని ఆ అనుభవంలోనికి నువ్వు పోవాలా వాక్యం చెప్పకముందు. రెండవది సజీవ యాగంగా
నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలా. ఎందుకు తెలుసా? దహించు అగ్ని ఎప్పుడు నీలోకి వస్తుంది? నువ్వు బలిపీఠం మీద ఒక సజీవమైన యాగం అర్పిస్తేనే. యజ్ఞం అంటారు మన దేశంలో, యాగం అంటాం సాంస్క్రిట్ భాషలో. యజ్ఞాన్ని యాగం అంటారు సాంస్క్రిట్ భాషలో. సజీవ యాగం అంటే ఆ రోజుల బలి పశువుని చంపినాక దాన్ని బలిపీఠాన్ని పెట్టడం. కానీ మనం ఈ రోజు నూతన నిబంధనలో సజీవ యాగం అంటే మనం చచ్చిపోయిన శవమే, కానీ ప్రభులో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతిరోజు వదుగు తీర్పడ్డ గొర్రెపిల్ల జీవితం ఉంటుంది దాన్ని సజీవ యాగం అంటే. సజీవ యాగంగా అంటే నువ్వు ప్రత్యేకంగా ఈ లోకం దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటేనే కానీ నీ మీదికి దేవుని అగ్ని దిగి రాదు. ఆ రోజుల్లో వచ్చేది బలిపీఠం మీద బలి పశువుని పెడితే అగ్ని దిగొచ్చి దాన్ని కాల్చేసి వేసేది. కాబట్టి ఈ రోజు నుంచి కనీసం సజీవ యాగంగా ప్రత్యేకంగా ఆయన కొరకు వదులు తేబడ్డ గొడుగులాగా జీవించడం నేర్చుకోవాలి మనం. మూడవదిగా నీ ప్రార్థన, నీ ఉపవాసాలు ఏమైనాయి? నీ ఉపవాసము అది నూనెని జమ చేస్తుంది. నీ ఉపవాస ప్రార్థన అప్పుడేమవుతుంది? నీలో ఉన్న అగ్ని మండుతూ ఉంటుంది, దానికి సప్లై ఉంటుంది నూనె. కాబట్టి ప్రార్థన ఉపవాసములు నీలో ఉన్న నూనెని సమృద్ధి చేస్తే ఆ అగ్ని మళ్ళా సమృద్ధిగా ఎదుగుతూ ఉంటుంది. నాలుగవదిగా భాషలలో ప్రార్థించడం మీరు నేర్చుకోవాలా. దేవుణ్ణి అడగాల, ప్రభా నాకు భాషల వరం అనుగ్రహించాలి. నేను చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవిత అనుభవం భాషల్లో ప్రార్థించకపోతే దయ్యాన్ని విడిచిపెడతలేదు మనుషులను. బయటికి గంభీరంగా నేను ఏం మాట్లాడను. కొంతమంది అరుస్తూ ఉంటారు దయ్యాలను వెలగొట్టడానికి. నేను అరవను. నేను దాని దగ్గర పోతే అది గజగజ వణుకుతూ ఉంటుంది, కొట్టుకుంటుంటది. పక్కన ఎవరు ఉంటే వాళ్ళని అటాక్ చేయని చూస్తూ ఉంటుంది అది. అందుకే నేను అటాక్ చేయకుండా దాన్ని పట్టుకుంటూ తల మీద చేయబెట్టేస్తాను. కొన్ని మంత్రాలు ఉంటాయి, చాలా కాలం నుంచి ఉంటాయి, అయిపోవాలి సునాయాసంగా. కానీ నీలో అగ్ని లేకపోతే అది ఉల్టా నిన్ను కొడుతుంది. ఒక పాస్టర్ని కొట్టిందంట, నేను విన్నామన్నా. ఏ చర్చ నేను చెప్పను. పాస్టర్ ఆదివారం చర్చిలో ఉన్నాడు. ఎవరో దయ్యం పట్టిన ఆమె తీసుకొచ్చారు చర్చికి. ఆయన మొత్తం డిస్టర్బ్ చేస్తుంది దయ్యం అనేసి ఆమె ఒక రూమ్ లో తీసుకుపోయారు. తర్వాత పాస్టర్ చర్చి మధ్య నుంచి బయటకు వచ్చి ఆమె ప్రార్థన జరిగిపోతే ఆమె చెంపకి భయంకరంగా కొట్టిందట పాస్టర్ని. చాలా బాధ అనిపించింది. అదే పబ్లిక్ లో కొట్టింటే పాస్టర్ పరిస్థితి ఏమైంది? సిగ్గు చేత పరిగెత్తి పెట్టాడు. ఒక చర్చ్ పాస్టర్ని ఒక దయ్యం పట్టిన మనిషి కొట్టడం అంటే నేను ఈ రోజు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నీలో అగ్ని లేకపోతే అట్లనే స్కెవయ కుమారులను అట్లనే చేసింది. అది ఆయన సమాజ మందిరపు అధికారి, తన పిల్లలు దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారు. అగ్ని లేదు, దాని మీద వాడింది దయ్యాన్ని బంధించాలి. అది విజృంభించి వాళ్ళని లోపరుచుకుని వాళ్ళ బట్టలు చింపి పడేసింది. అంటే ఏంటంటే నీ స్థితి ఏందో చూసుకోండి, మీరు నగ్నంగా ఉన్నారు, మీరు క్రీస్తుని ధరించుకోలేదని చెప్తుందా దయ్యం. కాబట్టి నీలో అగ్ని, దానికి గాలి కొట్టాల. అంటే కట్టెలు మండుతా ఉన్నప్పుడు కొంచెం ఆరిపోతుంటే మనము ఆ విసనకర్ర తీసుకొని కొడతా ఉంటాం, ఇట్లా కొడతా ఉంటాం విసనకర్రతో. మీరు ఇప్పుడు అనుభవం చేసిండ్రు కదా, నాకు తెలియదు. కానీ అప్పుడు ఏమవుతుందంటే అగ్ని దానికి గాలి తగలడం వలన అది ఇంకా మండుతూ ఉంటుంది. భాషల వరం కూడా అటువంటిదే. నువ్వు ఎంతగా భాషలలో ప్రార్థిస్తూ ఉంటావు, స్తుతిస్తుంటావు, దేవుని గణపరుస్తుంటావో అంతగా అగ్నిని అది తిరిగి రాజు పెడతా ఉంటుంది అన్నట్టు. 5వ పాయింట్, పరిశుద్ధతలో, సంపూర్ణతలో, పరిపూర్ణతలో మనము నడవడం నేర్చుకోవాలి. శుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మనకు చాలా అవసరం. ఏది అపవిత్రమైంది, ఏది పవిత్రమైంది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? అపవిత్రమైంది నీ అగ్నిని చల్లారుస్తాయి, పవిత్రమైంది నీ అగ్నిని తిరిగి రేకెత్తిస్తూ ఉంటుంది. కాబట్టి నీలో ఎటువంటి నిర్లక్ష్యమైన జీవితం ఉన్నా, అపవిత్రమైన జీవితం ఉన్నా త్వరగా వాటి నుంచి బయటికి రండి. వాటిని తరిమేసండి మీ జీవితాల నుంచి. దేని మీద ఎక్కువ వ్యామోసం ఉందో వాటిని తీసిపడండి. దేని మీద ఎక్కువ నీ మనసు కేంద్రీకరించుకుంటున్నావో వాటిని దూరం పడేసేయండి. లేకపోతే నేను పోతుంది, నీ అగ్ని పోతుంది. నీ అగ్ని పోయిందంటే నేను చెప్పాలి ఏమవుతుందో.
స్కెవయ కుమారులని వాడు వచ్చి భయంకరంగా వాళ్ళని కొట్టి వాడి బట్టలన్నీ చింపేస్తే వాళ్ళు పారిపోయినారు మళ్ళీ అడ్రస్ లేకుండా. చాలా మంది సేవకులు ఎందుకు మాయమైపోతారో అర్థం చేసుకోండి. ఇదే కారణం. వాడు కొట్టిండంటే రోగాలతోని ఫినిష్. వాళ్ళు తేరుకోకుండా చచ్చిపోతారు. ఈ ఎందుకు ప్రతిరోజు ఈ అగ్నిగుండం నువ్వు ఎందుకు పోవాలంటే నీలో ఉన్న అపవిత్రమైన మస్టు తొలగిపోవాల. బంగారంకున్న మస్టు, వెండికున్న మస్టు తొలగిపోవాలంటే తరచుగా అగ్నిలో అది కాలుతూనే ఉండాలి. అప్పుడే నువ్వు పనికొస్తావు, లేకుండా పనికిరావు. కొంతమంది ఎట్లా అంటే ఈ రోజు కొంతసేపు వర్షిప్ చేస్తారు, మళ్ళా 2-3 రోజులు అడ్రస్ ఉంటారు, మళ్ళా కొంతకాలానికి బయటకు వస్తూ ఉంటారు. అదే దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో కన్సిస్టెన్సీ అంటాం. కన్సిస్టెన్సీ అంటే ఏం తెలుసా? 30 సంవత్సరాల క్రితము నీ పరిచయం ఎట్లుందో దానికి మించి ఈ రోజు ఉందా? 20 సంవత్సరాల క్రితము నీ పరిచర్య లేక నీ సేవా జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లనే ఉందా? కొత్తగా రక్షణ పొందిన రోజుల్లో నీ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లుందా? కొత్తగా బాప్తిజం పొందిన రోజుల్లో నీ జీవితం ఎట్లుందో ఈరోజు అట్లుందా? అట్లా ఉంటే కన్సిస్టెన్సీ. కానీ నేను చెప్పేది ఏం తెలుసా? కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ ఉండాలి నువ్వు. అంటే 6 రోజుల్లో గంటసే ప్రార్థన ఉంటే 20 రోజుల్లో 3 గంటలు ఉండాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు దాటిపోయింది లైఫ్ లో. అప్పుడు చదివింత, అప్పుడు చదివంత, అప్పుడు ప్రార్థన చేసి మళ్ళా తర్వాత మానేసి మళ్ళా అది కాదు. అది జీవితం అది ఆరిపోతుంటది. ఆగిరి కొంతసేపు మండుతుంది, మళ్ళీ ఆరిపోతుంది, మండుతుంది, ఆరిపోతూ ఉంటుంది. బట్ ప్రతిరోజు నువ్వు మండుతా ఉండాలి ఆయన కొరకు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని గల దేవుడు. అటువంటి దేవుని నువ్వు హృదయంలో పొందుకుంటే నువ్వు ఎట్లుండాలా? ఆ అగ్నికి ఇట్లా వేడి ఉండాలి నీ జీవితం కదా. ఎప్పుడు ఏదో చేయాలా, ఏదో దుష్టశక్తుల మీద పడాలా, రోగుల మీద పోయి ప్రేయర్ చేయాలా, వాళ్ళని స్వస్థపరచాలా అని ఉండాలా నీకు తపన. మన సొంత కుటుంబీకులను మనం స్వస్థపరచుకోకపోతే బయనోడిని ఎప్పుడు స్వస్థపరుస్తాం మనం? అందుకే దీన్ని మనము వేషధారణ అంటాం. ఇతను వాక్యము ప్రతి ఒక్కడు ప్రపంచాత్మకంగా గంభీరంగా వాక్యాలు చెప్తారు, కానీ సూచక్రియలు ఎక్కడున్నాయి? వాక్యం చెప్తే సూచక్రియ జరగాల అని చెప్తుంది వాక్యం. మూడవది తర్వాత పరిశుద్ధాత్మకి నువ్వు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మని నడిపింపుని పసిగట్టాలా. ఇది చాలా ప్రాముఖ్యమే. నేను అడుగుతాను, చాలాసేపు 30 నిమిషాలు అయిపోయింది. 2 దయ్యాలు పడిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. నేనేం చేసినా బయటకు వెళ్ళిపోతాను. పోయి మళ్ళా వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ఏం చేయాలి ఇప్పుడు నేను? ఎట్లా ఆ బిడ్డకి నేను విడుదల ప్రకటించాలా అంటే సొల్యూషన్ ఇస్తున్నాడు, ఆన్సర్స్ ఇస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు. ఇట్లా చేయ, అట్లా చేయని పోయి నేను చేస్తే ఇమ్మీడియట్లీ జవాబు వస్తుంది. దాన్ని విడిచిపెట్టుకుపోతున్నాయి, మనుషులు బాగా అయిపోతున్నారు. పరిశుద్ధాత్మనికి నువ్వు చోటు ఇవ్వాలా. ఆయన స్వరం వినేటట్లు ఆయన సిద్ధంగా నువ్వు వీడు ప్రశ్న వేస్తేనే నేను జవాబిస్తాను. కాబట్టి నేను చెప్తాను, పరిశుద్ధాత్మ నేను సిద్ధంగా ఉన్నాను, నాకు జవాబు తెచ్చి ఇది ఏంది, ఇది ఎటువంటి శక్తి, దీన్ని నేను ఎట్లా తరమాలా, దీన్ని ఎక్కడ పంపించాలా అడుగుతా ఉంటాను నేను. దీన్ని శాశ్వతంగా ఒక ప్రాంతానికి పంపించాలా, ఎట్లా మనం నరకాన్ని పంపలేము, ఇక్కడ తీర్పు తర్వాతనే నరకం. కానీ టెంపరీ ప్లేస్కి ఎక్కడ పంపాలి? దీన్ని అడవుల్లోకి పంపాలన్నా, వేసుకో పండ్లలోకి పంపండి. దీన్ని ఇంకెక్కడ పంపాలి? నేను నాకు తెలియదు ఎక్కడ పోవాలన్నా. అప్పుడు నేను చెప్తాను, నీ తెలియదు ఎక్కడ పోవాలని నేను చెప్తే ఎక్కడ పోవాలని నేను పంపిస్తా. అక్కడ నువ్వు పోతావా? నేను బోని ఇళ్ళనే ఉంటాను. నువ్వు చండ నుంచి ఉన్నావు కదా, ఇంకా ఉండనవసరం లేదు కదా, ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే. దాన్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలా, దాన్ని ఎట్లా బలహీనపరచాలో నాకు పరిశుద్ధాత్ముడు చాలా నేర్పించింది. దాన్ని ఎట్లా వీక్ చేయాలి. ఎందుకంటే నువ్వు సైనికునివి, నువ్వు రాజువి, యుద్ధంలో నువ్వు ఒక రాజువి. అవి ఎట్లా నీ మాట వినక తప్పవు, నీ లగ్ని లేకపోతే వినవు. నువ్వు అనుకుంటున్నావు వాక్యం చెప్పడం చాలా ఈజీ అని. నేను చెప్తున్నా, ఇదే స్థితిలో నువ్వు ఉంటే ఓ రోజు నీ గొంతు పట్టుకుంటాడు దయ్యం పట్టినాడు. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఎందుకన్నా వచ్చినట్టు ఆ సేవకాన్ని. అది ఎవరికి కావద్దని నేను ప్రార్థన చేస్తున్నా. అది అయిన రోజు నీ పరిస్థితి ఏం తెలుసా?
స్కెవయ కుమార్ లాగా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు కనిపించావు నువ్వు ఈ గ్రూప్ లో? కాబట్టి చివరిగా వాక్యాన్ని క్లోజ్ చేయకముందు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యమే నూనె అది కూడా అనుకోవచ్చు. ఓ రీతిగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము, నూనెనే వెలుగు, దేవుని వాక్యమే వెలుగు, దేవుని వాక్యమే నీకు నూనెలాగా ఉంది. దాని తర్వాత ఆ వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తేనే కానీ నువ్వు ధైర్యంగా దుష్టుని మీద ఆ వాక్యాన్ని వాడలేవు. అని నేను చెప్పిన ధైర్యం లాస్ట్కి నువ్వు ఎందుకు ఇంత తప్పు పని చేసినావు అన్న అది సైలెంట్ అయిపోయింది, మాట్లాడలేదు. ఇంకా ఒక దేవుని బిడ్డని నువ్వు ఎట్లా పట్టగలవు? నువ్వు చాలా తప్పు పని చేసినావు కదా, నీకు తగిన శిక్ష నువ్వు పొందాల్సి వస్తుంది కదా. అది డల్ అయిపోయింది. నేను ఎప్పుడు అనుకున్నాను, ప్రభువా దయ్యాలకి రూల్స్ బాగా అర్థమవుతాయి కానీ దేవుని బిడ్డలకి ఎందుకు అర్థం కావు ప్రభువా? దానికి తెలుసు లా, న్యాయం. అది అన్యాయంగా వచ్చి కూర్చుంది. దాన్ని చెప్పేంత వరకు అది విరవేగింది. నువ్వు చాలా అన్యాయం చేసినావు కదా, నువ్వు ఎట్లా పట్టుకుంటావు ఒక దేవుని బిడ్డని? ఒక అబ్రహాము కుమార్తె దయ్యం చేత ఎట్లా పీడింపబడుతుంది? దయ్యం వీక్ అయిపోయింది, వెళ్ళిపోయింది, సైలెంట్ గా జారుకుంది. ఎప్పుడు నువ్వు అటన్నిటి గ్రహిస్తావు? పరిశుద్ధాత్మ చోటిస్తేనే. అంటే దహించు అగ్ని నీలో ఉంటేనే కానీ నువ్వు ఈ పనులు చెయ్యలేవు. కాబట్టి ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా, ఎక్కువసేపు నేను స్పెండ్ చేయదలుచుకోలేదు. ఎంతసేపు చెప్పినా ఏం లాభం చెప్పండి? గంట సేపు వాక్యం చెప్పినా అది నీ హృదయంలో నాటుకోకపోతే, నువ్వు దాన్ని పాటించకపోతే ఏం లాభం చెప్పండి? నేను అందుకే మీరు గమనించడం లేదా ఏం తప్పుగా అనుకోకండి, నేను ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయను, బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ. ఎందుకో తెలుసా, నాకు తెలుసు ఎవరి దగ్గర అగ్ని ఉందో, ఎవరి దగ్గర అగ్ని లేదు. నేను ఎప్పుడైనా కానీ బహు అగ్నిమయమైన బ్రదర్స్తోని సిస్టర్లతోని ఎక్కువ సహవాసంలో ఉంటా. తక్కిన వాళ్ళని జస్ట్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అని చెప్పి పక్కన జారుకుంటున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళతో పాటు ఎక్కువ సమయం గడిపితే నా అగ్ని పోతుంది. విశ్వాసంతో సహవాసం కలిగి ఉండాలి, కానీ ఏం లాభం? అగ్ని లేని విశ్వాసంతో సహవాసం వేస్ట్ కదా. అందుకని ఒకరిని ప్రోత్సహించుకోమని చెప్పిండు పౌలు. ఈ రోజు కన్నా మనం మేలుకుందాం, దీన్ని సీరియస్ తీసుకుందాం. దివారాత్రం కష్టపడండి, ధ్యానించండి వాక్యాన్ని. టీవీ ముందు, మొబైల్స్ ముందు కాదు. నేను చెప్తున్న మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, ప్రేయర్ టైంకి పక్కన పెట్టుకోకండి. దాన్ని బైబుల్ బుక్ తీసి చదవండి, మొబైల్లో చదవకండి. ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ సొడ్డులు అన్నట్టు. లేదు నేను దేవుని వాక్యం చదువుతుందా మొబైల్లో, చదువుకో, కానీ నేను చెప్తున్న ఒక టైం బైబిల్ బుక్లో నుంచి చదవడం నేర్చుకో. లేకపోతే కొంతకాలానికి ఏ పుస్తకం ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. నీ పరిస్థితి మరి దౌర్భాగ్యంగా ఉంటుంది. స్టేజ్ మీద నిలబడి వాక్యాలు వెతకడానికి కష్టపడతా ఉంటాం. ఇప్పుడు ఇంతగా మనం వాక్యాలు చెప్తున్నాం కానీ ఈ వాక్యాలు నిజంగా నీకు జ్ఞాపక శక్తి ఉంటాయా, జ్ఞాపకం ఉంటాయా? పోయిన వారం చెప్పినావు నువ్వు పలాని వాక్యాలు, ఈ వారం నీకు అది నిజంగా జ్ఞాపకం ఉంటాయా? ఏ వచనాలు, ఏ అధ్యాయాలు, అవన్నీ అప్పుడే అర్థమవుతున్నట్టు. రోబోట్ లాగా చెప్తున్నావు అన్నట్టు వాక్యం. కాబట్టి తీర్మానించుకోండి, ఎవరితో విశ్వాసం ఉండాలని. ఎవరి దగ్గర ఎక్కువ అగ్నిమయమైన జీవితం ఉంటుందో వారితోనే ఎక్కువ సహవాసం కలిగి ఉండడం నేర్చుకో. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. అదే నేను చేస్తాను ఇప్పటి వరకు ఇంతకటి నుంచి. కాబట్టి మీలోని బలహీనతలు తొలగించుకోండి. చిన్న చిన్న విషయాల్లో భయపడతారంటే మీలో అగ్ని చల్లారిపోయింది, మీరు దేవుని సరిలో సమయం గడుపుతలేరు. మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోండి, బైబిల్ పుస్తకాలు, మంచి సాక్ష్యాలు చదవడం నేర్చుకోండి. సాక్ష్యాల పుస్తకాలు అంటే గొప్ప దేవజల్ని, ఆ పుస్తకాలు చదవడం నేర్చుకోండి. నేను ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతా ఉంటాను. గొప్ప దైవజనుడు రాసిన బుక్ కావచ్చు, అతని సాక్ష్యమే కావచ్చు. అట్లా ఎంతమంది గత 100 years లో గొప్ప గొప్ప దేవజనులు వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవి కొనుక్కొని చదువుతా ఉంటాను నేను. ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళు ఎంత భయంకరమైన కష్టాలు పడింటారు, ఎట్లా సేవ పరిచయం కొనసాగించుకున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ సేవలు ఎందుకు విశేషమైన కార్యాలు జరిగినాయి, అవన్నీ నేను సీక్రెట్స్ నేర్చుకుంటా ఉంటా వాళ్ళ నుంచి. లేకపోతే నీకు ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో ఉండవు,
వీటన్నిటిని మనము ఎప్పుడు పొందుకుంటాం? ఒకరోజు అవకాశం వస్తే వీటన్నిటిని నేను మరోసారి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒక్క వాక్యం చూపించేసి క్లోజ్ చేస్తే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 25వ వచనం. చూడండి, 24 నుంచి చూస్తాం. 23 నుంచి చదువుతాం సార్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకొందాము. తర్వాత కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఒకరినొకడు పూరికొల్పోవాలని ఆలోచిస్తాము. కాబట్టి ఎవరు చల్లబడతారో హెచ్చరించాలా? స్వీకరించేవాడు అభివృద్ధి పొందుతాడు. తృణీకరించిన వాడు కష్టం, వాడి పరిస్థితి బాగు చేయడం. కాబట్టి ఒకరినొకరం ప్రేమపూర్వకంగా వీటన్నిటిని ప్రోత్సహించుకోవాలా, ఒకరినొకరు పురికొల్పాలని ఉంది కదా. అటువంటి జీవితము ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలా. ఈ రోజు నుంచి అన్న కనీసం నేను బైబిల్ విషయాలని నేర్చుకుంటా. బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి బ్రదర్ అంటే చెప్పలేదు. కొత్త నిబంధన ఎక్కడుంది, పాత నిబంధన ఎక్కడో చెప్పలేదు. పాత నిబంధన పుస్తకాలు ఎన్నో చెప్పలేరు, కొత్త నిబంధన పుస్తకాలు ఎన్నో చెప్పలేరు. భక్తుల పేర్లు లేదు. పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధుడైన మత్తయి అని చెప్పలేం మనం. మత్తయి రాసిన పత్రిక అంటాం, రోమిలకు రాసిన పత్రిక అంటాం. కాదు కదా, అట్లా చెప్పొద్దు మనం. ఇవన్నీ తెలిసిపోతుంటారు, అట్లా సిద్ధపడతలేవు సైనికుల్లాగా. వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా మనము. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గొప్ప దైవజనులు కష్టపడ్డారు కదా. పరిశుద్ధులైన పౌలు, పరిశుద్ధులైన మత్తయి, పరిశుద్ధులైన మార్కు, పరిశుద్ధులైన యోహాను అని స్టార్ట్ చేయాలి. అపోస్తలుడు అని స్టార్ట్ చేయాలి. అపోస్తలైన పౌలు గారు రాసిన పత్రిక అని ఆరంభించచ్చు. అపోస్తలైన పౌలు రాసిన రాసిన పత్రిక రోమిలకు. అపోస్తలైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక. అపోస్తలైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అట్లా స్టార్ట్ చేయాలి మనం. ఎందుకంటే వినేవాడు అనుకుంటారు వీళ్ళు ఏంద్రా ఎట్లున్నారు అంటారు కదా. ఎవరో ఒకరు చెప్పినందుకు నేను ఇట్లా రెచ్చిపోయి మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే వాడు చెప్పడం వల్ల కదా మనకు తెలిసింది. అట్లీస్ట్ నేను కూడా వింటున్నా కదా, నాకు కూడా తెలుస్తుంది కదా. మన్నా తాజా మన్నా కదా, అది వాక్యమే కదా మన్నా, జీవాహారం. అది తింటుంటే ఎంత రుచికరంగా ఉంది అన్నారా లేదా మనుషులు ఆ రోజు? మరి ఈరోజు అంటలేదు. ఎందుకు? అది మన్నా లాగా లేదు కదా అందుకు. కాబట్టి దేవుడు మనందరినీ క్షమించాలా అని ప్రార్థించాం. ప్రభు నన్ను క్షమించు, నేను నిర్లక్ష్యంగా ఉన్న వాక్యం విషయంలో. నా టైం టేబుల్ ప్రకారం నేను ఎప్పుడు చేయలేదు ప్రభు, నన్ను క్షమించినైనా. దానికి తగిన బహుమానం వస్తుంది, కానీ పోగొట్టుకున్నారు చాలా మంది. కాబట్టి నేను ఒకటే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు అని ఒక వాక్యం చెప్తా ఉంటాం మన గ్రూప్ లో. ఇది మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు అని చెప్తా ఉంటాం. అదే రోల్ ఉల్టా అయితే మీ పరిస్థితి ఏంటి? ఇది వారికి అనుగ్రహించబడింది, మీకు అనుగ్రహించబడలేదంటే మీ పరిస్థితి ఏంటి? కొంతసేపు ధ్యానించండి, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ప్రభువా, గొప్ప తండ్రి, మీకు వందనాలనైనా. ఎంతగానో ప్రేమించే గొప్ప దేవుడు తండ్రి. బిడ్డలు తప్పు చేసినా సరి చేసే గొప్ప దేవుడు, దాన్ని విడిచిపెట్టేవాడు కావు. మాలోని నిర్లక్ష్యతను తొలగించండి, మా సిద్ధపాటిని ఆశ్రయించండి. యుద్ధానికి పోతున్నాం ప్రభావ, కొత్తగా ఎట్లా పోగలం యుద్ధానికి నైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం. బహు జాగ్రత్తగా భయంతో మెలుపుతో ముందు పోలాలన, మీ అందు భయభక్తులు కలిగి ముందు పోలాలని సేపడండి తండ్రి. ఒకరికన్నా హెచ్చరించుకోమన్నారు ప్రభావ, మేము అట్లా చేసి ముందు పోవాలని సేపడంటే. గంభీరంగా వాక్యాలు చెప్తాను కానీ ఒక్క సూచక్రియ కూడా జరుగుతుంది ప్రభావ.
మీ అందరూ నమ్మిక ఉంచిన వారి వలన ఈ సూచకులకు అగుపడనన్నారు కానీ అందులో ఒక్కటి కూడా కనిపిస్తలేదు ప్రభావ. కనికరించండి నాయన, క్షమించండి ప్రభావ. మేము తిరిగి మీ సన్నిధికి వస్తుండగా మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ప్రభావ, కృపవరం లేవు ప్రభావ, దయ్యాలను వెలగొట్టలేని స్థితిలో ఉన్నాం ప్రభావ, రోగులను స్వస్థపరచలేని స్థితిలో ఉన్నాం ప్రభావ. మీరేమో నేను నమ్మికించిన వారు ఎన్ని చేయాలని చెప్పినారు ప్రభావ. మాకు ఆశ ఉంది ఈరోజు, మాలో అగ్నిని నెలకొల్పండి ప్రభావ, తిరిగి జీవింపజేయండి ప్రభావ. ఈ అగ్ని ఆరిపోవద్దు ప్రభావ. అటువంటి జీవితం వింటున్న వారందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అన్న ఆశీర్వాదం ఇచ్చేయన్న. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ సిస్టర్. లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.